ఒకప్పుడు రాజగిరి అనే గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతను నిరుపేద అయినా ఎంతో మంచివాడే. ఎవరైనా కష్టాల్లో ఉన్నా తాను చేతనైనంత సహాయం చేసేవాడు. కాని గ్రామంలోని కొంతమంది అతడిని మూర్ఖుడని అనుకునేవారు. ఒకరోజు రాము తన పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుంటే దారి మధ్యలో ఒక వృద్ధుడు నీరసంగా కూర్చుని ఉన్నాడు. రాము, తాతయ్య, ఏమైంది? మీకు ఏదైనా సహాయం కావాలా? వృద్ధుడు, బిడ్డా, నేను ఈ ఊరికి కొత్తవాడిని. పాదయాత్రలో విసిగిపోయాను. ఆకలిగా ఉంది. రాము, ఓహో! మీకు తిండి కావాలా? నేను నా ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టుతాను. అలా చెప్పి రాము వృద్ధుణ్ణి ఇంటికి తీసుకెళ్ళి ఆతిథ్యం ఇచ్చాడు. అతడికి సౌకర్యంగా ఉండేలా చూసుకున్నాడు. మరుసటి రోజు ఆ వృద్ధుడు ఊరి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత రాజు గ్రామాన్ని సందర్శించాడు. రాజుగారి తండ్రి కోల్పోయిన తలసిమాన వృద్ధుడు ఒకప్పటి మంత్రి అని తెలిసింది. ఆ వృద్ధుడు తనతో సహాయపడిన రాముని గురించి రాజుకి వివరించాడు. రాజు రామును పిలిపించి, నీ మంచితనం నాకు నచ్చింది. నువ్వు నా రాజ్యానికి ఖజానా అధికారి అని ప్రకటించాడు. గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. రామును అవహేళన చేసిన వారంతా తన మంచితనం వల్ల అతడికి ఎంత గొప్ప భాగ్యం కలిగిందో తెలుసుకున్నారు. మనసుతో చేసే సహాయం ఎప్పుడూ వృధా కాదని, ఏదో ఒక రోజు మనకు మంచిగా తిరిగి వస్తుందనే సందేశాన్ని ఈ కథ మనకు నేర్పుతుంది. మంచి చెయ్యి.